సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి సన్నిధిలో సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో సంతోషిస్తూ జీవాహారము చేత అనుదిన కృపలో వస్తున్న జీవాహారము చేత ఆనందిస్తూ ఆత్మీయంగా బలం పొందుకుంటున్నారనుకుంటున్నాము. అవును ప్రియులారా, ఈ అనుదిన కృప వెనుకలో బిడ్డల ప్రయాసం ఎంతో ఉంది. కాబట్టి ఎవరసలు ప్రయాస దగ్గర ఫలము పరమ తండ్రి వారికి అనుగ్రహించినట్లుగా వారి గురించి ప్రార్థన చేద్దాం. మనవంతు సహకారం కూడా అందిస్తాం ప్రియులారా. మనం షేర్ చేద్దాం, మన స్టేటస్లో పెట్టుకుందాం, అనేకులకి ఈ వాక్యాన్ని మనం ఫార్వర్డ్ చేద్దాం, వారికి కూడా తెలియపరుద్దాం. తద్వారా మన యొక్క ప్రయాసాన్ని కూడా పరమతని గుర్తిరిగి మనల్ని కూడా పరమతని ఆశీర్వదిస్తాడు. ఈ దినం అనుదిన కృపలో భాగంగా లేఖన భాగం చూసుకుంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అవును ప్రియులారా, ఆయన యొక్క హస్తము స్వస్థపరిచే హస్తము. ఆ యెహోవా స్వస్థపరిచే నాథుడు, ఆయన యెహోవా రఫా. కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరచాలి అంటే, ఆయన హస్తం చాపి మనల్ని స్వస్థపరిచి బాగు చేయాలి అంటే మనం చేయాలి సుమా. కాబట్టి ఈ లోకంలో బీదలైన వారిని మనం ఆదుకోవాలి, దిక్కులేని వారికి ఆహారం ఇవ్వాలి, ఆకలి ఉన్న వారికి ఆహారం ఇచ్చి, వస్త్రం లేని వారికి వస్త్రములు ఇచ్చి, మనం ఆయన సన్నిధిలో నిందారహితులంగా నిష్కలంకంగా మనం కనబడినప్పుడు, బీదల మీద మనం కటాక్షము కనికరము చూపి వారిని మనము సహాయం చేస్తూ వచ్చినప్పుడు, అవును మరణశయ్య మీద మనం ఉన్నప్పుడు పరమతని మనల్ని స్వస్థపరుస్తాడు. అవును హాస్పిటల్లో ఆ బెడ్ మీద మనం ఉన్నప్పుడు ఆ పరమతండ్రి మన దగ్గరికి వస్తాడు సుమా. ఆత్మస్వరూపుడిగా ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన హస్తము చాపి మనల్ని ముడతాడు, స్వస్థపరుస్తాడు. ఆ విధంగా అనేక మంది యొక్క జీవితాలలో ఈ సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు సుమా. ఎందుకు అంటే ఆయన స్వస్థపరిచే గుణం కలిగిన వాడు, ఆయన స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ లోకంలో పరమతండ్రి యొక్క స్వస్థ పొందుకున్న బిడ్డల యొక్క సాక్ష్యాలు వింటుంటే, అవును మేము మరణ అంచుల్లోకి వెళ్ళాము, మరణ పడక మీద ఉన్నాము, ఆయన మనం స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్తూ వస్తుంటారు. కాబట్టి నా జీవితంలో కూడా ఆ మరణ పడక మీద ఉన్నప్పుడు పరమతని నన్ను కూడా స్వస్థపరుస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాలలో పరమతని మనకు కలిగిన అనారోగ్యతలో, మనకున్న ఆ ప్రతికూల పరిస్థితులలో ఆ పరమతని మనం స్వస్థపరచాలి అంటే పరమతని యొక్క ఆజ్ఞలకు మనం విధేయులమై ఆయన కట్టలను అనుసరించి మనం ఈ లోకములో ఆయనకు కలిగిన మనసు, కనికరము, దయ, జాలి, ప్రేమ, అదే మాదిరిగా అవసరం ఉన్న వారికి అవసరతలు తీర్చడము, ఇవన్నీ మనం జరిగిస్తుంటే, సత్క్రియలు అని ఆ ధనం మనం సంపాదించుకుంటుంటే ఆ పరమతని మనల్ని స్వస్థపరుస్తాడు సుమా. కాబట్టి ఆయన స్వస్థపరిచిన నాథుడు. కాబట్టి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన వాగ్దానమును పరమతని మన జీవితాల్లో నెరవేర్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఆయన రెక్కలను ఆరోగ్యం కలిగించేవాడు. కాబట్టి ఆరోగ్య ప్రదాత మన రక్షకుడిని ఆశ్రమిస్తేయ. కాబట్టి నీకు ఆరోగ్యం నుంచి నిన్ను స్వస్థపరిచి ఆ మరణ పడకల నుంచి, ఆ బెడ్లో నుంచి ఆయన నిన్ను లేపాలి అంటే నువ్వు ఆయనకు ఇష్టకరముగా జీవించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన సేవించాలి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ కృప, ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు సమృద్ధిగా కలిగి ఆయన మనల్ని స్వస్థపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా, మీ స్వస్థత మాకు కలగాలి అంటే మేము తను ఏ విధంగా ఉండాలో మీరు మాకు ఉపదేశిస్తూ వచ్చినారు. ఆ ఉపదేశం మా హృదయాలు ఫలింపచేయమని ప్రార్థిస్తూ మీ స్వస్థత మేము పొందుకోవడానికి సహాయం చేయమని యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన రక్షకుడిని యెహోవా యొక్క కృప, ఆయన స్వస్థత మనకు శీఘ్రంగా మనకు లభించి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.